వామ్మో ఓర్ నాయనో ఏమెండలివి ఏం వేడి అమ్మ తోడు చెప్తున్నా ఫ్యాన్ 5వ నెంబర్ మీద పెట్టుకున్నా గాని ఉడక పోతనే ఉన్నదొల్లా పొట్టు పొట్టు కొడుతూనే ఉన్నది కదా అసలు బయట అడుగు పెడదామంటేనే గజ్జుమంటాంది పారి ఎండల కథనే అరుచుకుందాం మనం హే ఏమెండలుల్లా దిక్కుమాలెండలు ఈ ఎండలకు అగ్గి పెట్ట లేకుంటేంది మరి గింతగానం సురుసురుమంటాంది వామ్మో ఘోరం అంటే ఘోరం బయట అడుగు పెడితే సాల్ మాడి మషంత పేగు లెక్క మారిపోతామయ్యింది అనిపిస్తాంది గట్లున్నది మరి పొద్దటి సందే స్టార్ట్ చేస్తుండు సూర్యుడు ఇట్లా 9 కాగానే ఎండవేడి గట్టిగా తాకుతాంది ఇక 12 అయితే మాత్రం రామచంద్ర ఘోరం అంటే ఘోరం ఇక ఇది జాలదని వడగాల్పులు ఒకటి ఇంట్లుంటేనేమో షిట బయటికి పోతేనేమో వడగాల్పులు ఎండ దెబ్బ పానమంతా గాయ గాయ అవుతుంది ఫ్యాన్ ఎంత స్పీడ్గా పెట్టినా పెయ్యికి గాలి దాకూడలేదు పాడులేదు ఇక ఎన్ని నీళ్లు తాగినా ఫ్రిడ్జ్లో పెట్టిన బాటలు ఒడుతున్నాయి కానీ ధూపం మాత్రం తీరుతలేదు 40 కాదు కదా 43 44 దాకా పోయిందట ఈ ఎండ అసలు హైదరాబాద్ లో కొంతనన్న నయం అనుకోవాలి అట్లాని తక్కువేం లేదు ఎండ బాగానే దంచుతాంది కానీ మన ఊర్ల దిక్కైతే సూర్యుడు ప్రతాపమే చూయిస్తుండల్లా ఏదో బీపీ మీదనే ఉన్నట్టున్నాడు గాని అసలు నన్ను అడిగితే హైదరాబాద్ లో ఉండి ఉండి ఊర్లకు పోయినోళ్ళు అక్కడ 2 రోజులు కూడా ఉండలేరు ఇది మాత్రం పక్క అంతేనా కాదా అయితే ఈడ చిత్రమైన ముచ్చట చెప్పాలి ఇప్పుడు గింతగనం ఎండ దంచుతుంది కదా వడగాల్పులు కూడా వస్తున్నాయి కదా అటెనక 1-2 రోజులల్లా కొన్ని జిల్లాలలో మాత్రం వానలు పడతాయట వానలు వడగాల్పులు పోయి ఈదురుగాలులు గాలి దుమారం వస్తుందట ఇక వాన కొట్టుడైపోయినా ఎండలు మళ్ళా షురు ఇక ఈ 2 రోజుల కోపమంతా మళ్ళా తీస్తాడట ఈ సూర్యుడు ఈ మేదాకా గిట్లనే ఉన్నట్టున్నది కథ అందుకే నేనేం చెప్తా అంటే ఉత్తపచ్చిగా బయటికి రాకుర్రి చిన్న పొరలను ముసలోళ్లను గల్మ దాటనియద్దు తాపకోసారి మంచినీళ్ళు తాగుర్రి లేకుంటే కిడ్నీల రాళ్ళొచ్చినా అత్తయ్య ఎందుకు వచ్చిన తిప్పలు చెప్పు కదా ఇక రోడ్డు మీదకి వచ్చినప్పుడు జ్యూసులు తాగుర్రి బటర్ మిల్క్ నిమ్మకాయ షర్బత్ అయితే ఇంకా మంచిది వడదెబ్బ నుంచి కాపాడతాయట అసలు ఈ ఎండదేవుడు ఎప్పుడు శాంతం అవుతాడో ఏమో పటు ఈ 2 నెలలు తిప్పలే ఉన్నదిగా